హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో అయితే మనకు ఇంకా తొందరలోనే వరలక్ష్మి పండుగ అయితే వచ్చింది. అలాగే శ్రావణ మాసాలు కూడా స్టార్ట్ అయినాయి. సో మనకు గౌరీ పూజలు కూడా ఇంకా స్టార్ట్ అవుతాయండి. సో మనము గౌరీ పూజ కానీ, లేదంటే వరలక్ష్మి పండుగ కానీ, శ్రావణ శుక్రవారాలు కానీ, లక్షవారం కానీ మనము అమ్మవారిని అనేది పూజించాము. సో అమ్మవారిని ఈజీగా ఎలా పూజించాలి, అమ్మవారికి గాజుల మాల ఎలా కట్టాలి అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ అయితే కన్నా గాజులు అయితే 51 గాజు, అలాగే లేదంటే 108 గాజులు, 21 గాజు అనేది తీసుకోవాలండి. సో మామూలుగా గ్రీన్ గానీ రెడ్ గానీ తీసుకోవచ్చు. అమ్మవారికి గాజుల మాల అల్లాలంటే ఇలా మామూలుగా థ్రెడ్డింగ్ అనేది తీసుకోవాలా. సో నేను ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్డింగ్ అనేది తీసుకున్నాను. అలాగే గాజులు వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉండే గాజులు అనేది తీసుకోవాలా. సో థ్రెడ్డింగ్ వచ్చేసి ఒక్కటి వేసుకోకూడదండి. సో 5 పోగులు అనేది వేసుకోవాలంటే థ్రెడ్డింగ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా లావుగా రావాలంటే 5 పుర్లు అనేది వేసుకుంటే మనకి ఈ మాదిరిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మాల అనేది బాగుంటది. సో నేను ఇక్కడైతే కన్నా 5 దారం అనేది ఒక్కటిగా చేసినానండి ఈ మాదిరిగా. సో 2 సైడ్లు కూడా 3 అనేది వేసేసినామంటే మనకు కరెక్ట్ గా ఈ 5 దారాలు అనేది ఒకే లెవెల్ గా ఉంటాయి. సో ఈ మాదిరిగా లాస్ట్ లో వచ్చేసి 3 వేసేసినామంటే మనకు గాజుల మాల అల్లేకి ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్ గా మనము గాజుల మాల అనేది కట్టుకోవచ్చునండి. ఎక్కువగా టైం పట్టదు. తక్కువ టైంలోనే అమ్మవారికి మనకు నచ్చిన డిజైన్లు అనేది గాజుల మాల అనేది వేసుకోవచ్చు. సో అమ్మవారికి గాజుల మాల వేయగానే చాలా మంచిదండి. లక్ష్మీదేవికి గాజుల మాల అన్నా, యాలకల మాల అన్నా, లేదంటే రూపాయి కాయిన్స్ మాల అన్నా చాలా ఇష్టము. సో మనము ఈ శ్రావణ మాసాలలో అమ్మవారికి పూజించంటాం కాబట్టి ఈ మాదిరిగా గాజుల మాల అనేది అల్లి వేయచ్చు. సో ఈజీగా మనము గాజుల మాల అనేది కట్టుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడైతే గన నేను ఈ మాదిరిగా థ్రెడ్డింగ్ అనేది తీసుకున్నాను కదా. సో ఫస్ట్ అయితే గన ఒక గాజు ఈ మాదిరిగా థ్రెడ్డింగ్ లోపలికి అనేది మనం ఇలా పెట్టేసుకొని గాజు లోపల నుంచి థ్రెడ్డింగ్ అనేది రానియాల. సో ఫస్ట్ గాజుకి వచ్చేసి మనం 3 వేసుకోవాలండి. లేదంటే గాజు అనేది లూజ్ వచ్చేసి అంటాయి. అంటే మనము థ్రెడ్డింగ్ అనేది అల్లుతా ఉంటాం కాబట్టి అది లూజ్ అనేది వచ్చాది కాబట్టి ఫస్ట్ గాజుకు ఈ మాదిరిగా 3 అనేది వేసేసుకోవాలా. సో 3 వేసేసుకుంటే అప్పుడు మనకు గాజుల మాల అనేది స్ట్రాంగ్ గా అలాగే నిలుచుకొని ఉంటుంది. సో ఈ మాదిరిగా ఫస్ట్ దానికి మనము ఇలా 3 వేసేసి, సో నెక్స్ట్ ఇంకొక గాజు అయితే చూడండి అల్లుతాను. సో ఈ మాదిరిగా 3 వేసేసినాం కదా. సో ఇప్పుడైతే ఇంకొకటి గాజు అనేది తీసుకొని చూడండి ఈ మాదిరిగా గాజు అనేది పెట్టేసి గాజు లోపల నుంచి థ్రెడ్డింగ్ రానిచ్చి మళ్ళా గాజు పైన నుంచి ఈ మాదిరిగా మళ్ళా లోపల నుంచి థ్రెడ్డింగ్ అనేది ఈ మాదిరిగా తీసుకోవాలా. సో మనం థ్రెడ్డింగ్ తో అల్లేటప్పుడు ఈ మాదిరిగా అల్లుతా మనం ఎక్కువ టైట్ గా లాగకూడదండి. గాజు అనేది ఇరిగిపోతుంది. సో మనము నిదానంగా థ్రెడ్డింగ్ అనేది లాగల. సో ఇంకొక గాజు చూడండి లోపల నుంచి అంటే గాజు ఈ మాదిరిగా పెట్టేసి గాజు లోపల నుంచి థ్రెడ్డింగ్ అనేది రానిచ్చి ఈ మాదిరిగా గాజు పై నుంచి ఈ మాదిరిగా అనేసి మళ్ళీ లోపల నుంచి ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత ఈజీనో. సో 5 పుర్లు అనేది తీసుకుంటే థ్రెడ్డింగ్ అనేది మనకు గాజు అనేది బాగా ఈ మాదిరిగా కూర్చుంటుందండి. అల్లటానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్రెడ్డింగ్ కూడా బాగా కనొస్తుంది. సో మీరు రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎల్లో కలర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరిగా పింక్ అయినా తీసుకోవచ్చు. గ్రీన్ కు పింక్ బాగుంటుందని నేనైతే పింక్ అయితే తీసుకున్నాను. చూడండి ఈ థ్రెడ్డింగ్ ఉంది కదా అంతా ఒకే లెవెల్ వచ్చేలా మనం చూసుకోవాలా. అప్పుడు బాగుంటుందండి. చూడండి గాజు లోపల నుంచి అయితే థ్రెడ్డింగ్ వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి చూడండి ఈ మాదిరిగా గాజు పైన నుంచి మళ్ళీ లోపల నుంచి మనం ఇలా తీసుకుంటే గాజు అనేది అప్పుడు కరెక్ట్ గా కూర్చుంటుంది. మాల అనేది బాగుంటది. సో అన్ని కూడా ఇదే మాదిరిగా అల్లేది చూపించా చూడండి. ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. సో ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, థ్రెడ్డింగ్ అనేది ఎక్కువ టైట్ గా లాగకూడదు. టైట్ గా లాగితే ఏమైతుందంటే గాజు అనేది తునిగిపోతుంది, లేదంటే ఓటిపోతాయి. సో మనం గాజులు తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఓటు పోయినాయా లేదా అనేది చూసుకొని తీసుకోవాలండి. అమ్మవారికి మనం గాజుల మాల వేస్తాం కాబట్టి సో ఓటు పోకుండా చూసుకోవాలా. మొత్తం కూడా అల్లేసిన చూడండి. సో మొత్తం కూడా ఈ మాదిరిగా అయితే వచ్చింది. ఇంక 3 గాజులు అయితే ఉన్నాయి. సో నాకు ఇన్ని గాజుల్లో ఒక్క గాజు అయితే ఓటు పోయిందండి. చూసుకొని నేనైతే అది సైడ్ పెట్టేసినాను. సో మొత్తం కూడా ఈ మాదిరిగా అల్లేసినాను చూడండి. ఒకసారి చూడండి గాజు లోపల నుంచి ఈ మాదిరిగా, సో గాజు పై నుంచి థ్రెడ్డింగ్ అనేది ఈ మాదిరిగా లోపల. సో గాజుల మాల అయితే ఈజీగా అల్లుకోవచ్చునండి. ఈ మామూలుగా మనకు ఈ శ్రావణ మాసాలలో లేదా వరలక్ష్మి పండుగ రోజు మనము గాజుల మాల అల్లుకోవడానికి ఈజీగా మనం ఈ మాదిరిగా అల్లొచ్చునండి. అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టం కాబట్టి అది కూడా మన చేతలతో మనము మాల అనేది అల్లి గాజుల మాల అమ్మవారికి వేసినామంటే అది మనసు కూడా ఒక్క ప్రశాంతంగా ఉంటుంది.
సో లాస్ట్ గాజు చూడండి, లాస్ట్ గాజుకు 3 అనేది వేసుకోవాలా, లేదంటే ఒక 2 సుట్లు ఎక్స్ట్రా రానిచ్చినారంటే కరెక్ట్ గా ఉంటుంది. సో నాకైతే ఫోటో కరెక్ట్ గా ఈ సైజ్ అనేది సరిపోతుందండి. 51 గాజు అనేది వేసినాను. చూడండి కరెక్ట్ గా వచ్చినాయి గాజులు అయితే గన. సో ఫోటో చిన్నది కాబట్టి నేనైతే 51 గాజు అనేది తీసుకున్నాను. ఫోటో పెద్దది అయితే గన 108 గాజులు అనేది తీసుకోవచ్చు. మరీ చిన్నదంటే 21 అయినా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో గాజుల మాల అయితే గన. సో ఈ మాదిరి గాజుల మాల అల్లుకోవచ్చునండి. మీరు కూడా తప్పకుండా ఈ మాదిరిగా అయితే ట్రై చేయండి. చాలా సింపుల్ గా గాజుల మాల అనేది అల్లుకోవచ్చు. సో ఇప్పుడైతే కన్నా అమ్మవారికి ఎలా అలంకారం చేయాలనేది కూడా చెప్తానండి. సో మనకు వరలక్ష్మి పండుగ అయితే దగ్గరలోనే ఉంది కాబట్టి మనము లేదంటే శ్రావణం శుక్రవారాలు కూడా మనం అమ్మవారి పూజ అనేది చేస్తా అంటాము. చూడండి ఇక్కడైతే కానీ నేను అమ్మవారికి అనేది వేసినాను గాజుల మాల అయితే కన్నా. సో నా దగ్గర అయితే ఈ సైజు ఫోటో ఉందండి. సో ఒక పీట పెట్టుకొని అమ్మవారి పీట ఎక్కడ పెడతామో అక్కడ అనేది బాగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకొని అలాగే ఒక ముగ్గు అనేది వేసుకొని తర్వాత మనం పీట పైన అమ్మవారి ఫోటో పెట్టుకొని ఫోటోకి అనేది ఈ మాదిరిగా అలంకారం చేసుకోవాలా. మనకి వెనక పక్క బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఈ మాదిరిగా ఏదైనా మన ఇంట్లో పంచి ఉంటే కానీ పంచి వేసుకొని దానికి పూలన్నీ కూడా అలంకారం చేసుకోవచ్చు. అలాగే నా దగ్గర అయితే కానీ ఈ మాదిరిగా అరటి కొమ్మలు అయితే ఉన్నాయండి, అవి కూడా పెట్టినాను. లోటస్ పూలు కూడా పెట్టినాను. సో ఈ మాదిరిగా అంతా కూడా అలంకారం చేసేసుకొని అమ్మవారికి ఇంకా దీపం ధూపం నైవేద్యం అన్ని కూడా సమర్పించుకొని అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించుకోవాలా. సో మామూలుగా కొంతమంది అయితే కన్నా ఈ కలశం అనేది పెట్టుకుంటా అంటారు. కలశం కూడా పెట్టుకోవచ్చునండి. అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, కలశము పెట్టుకోవచ్చు. సో కలశం లేని వాళ్ళు అయితే కన్నా ఈ మాదిరిగా అలంకారం చేసుకొని ఓన్లీ దీపారాధన తాంబూలం అనేది సమర్పించుకొని అమ్మవారికి సో నైవేద్యంగా మీ శక్తి మేరకు మీరు నైవేద్యం సమర్పించుకొని అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా పుల్లు మీరు అలంకారం చేసే వీడియోస్ మీరు పెట్టమని కామెంట్ చేసినారంటే సో తప్పకుండా ఎలా అమ్మవారిని అలంకారం చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి అనేది వీడియో అనేది పెడతానండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.